10 సీజన్ స్టార్ట్ అయ్యింది. అగ్ని పరీక్ష అనేది కొన్ని ప్రోమోస్ వచ్చినాయి. ఇప్పటిదాకా 9 సీజన్స్ అయిపోయినాయి. దీనిపైన భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొందరికి మంచి, కొందరికి చెడుగా. సో దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఆ షో మీద. ఈసారి బిగ్ బాస్ 10లోకి మా ఉప్పల్ బాలు కూడా వెళ్తాడని అందరూ అంటున్నారు. ఆయన పేరు కూడా వస్తుంది. చాలా సంతోషం. బిగ్ బాస్ అనేది ప్లాట్ఫామ్ చాలా మంచిది ప్లాట్ఫామ్ అది. ఎవరైనా కానీ ఫేమస్ కావాలనుకున్న వాళ్ళు వాళ్ళ టాలెంట్ బయటికి తీయాలనుకుంటే నిజంగా బిగ్ బాస్కి అప్లై చేయండి. అగ్ని పరీక్ష టైం కూడా ఆల్రెడీ అయిపోయింది. చాలామంది అప్లై చేశారు. ఈ బిగ్ బాస్ వల్ల చాలామంది సినిమా హీరోలు అయిపోయినారు. చాలామంది కూడా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అయిపోయారు. సో నిజంగా బిగ్ బాస్ ప్లాట్ఫామ్ అనేది చాలా మంచిదండి. గత సీజన్ అంతకుముందు సీజన్లు అన్నీ చూసుకుంటే ఎందుకు మంచిది? ఎందుకంటే ఎంతోమందికి అనమాట అదొక ప్లాట్ఫామ్ లాంటిది అనమాట. ఏ విధంగా? వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ని బయటికి రావడానికి ప్లాట్ఫామ్ ఇది. ఫేమస్ అవ్వడానికి కూడా ప్లాట్ఫామ్. చాలామంది బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన తర్వాత సొంతంగా ఇల్లులు కూడా కొనుక్కున్నారు. చాలామంది సినిమా హీరోలు కూడా అయ్యారు. చాలామంది ఫేమస్ అయ్యారు. చాలామంది సెలబ్రిటీస్ అయ్యారు. చాలామందికి ఇది ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను. ఉప్పల్ బాలు ట్రై చేశారా మరి అగ్ని పరీక్ష? ఉప్పల్ బాలు అగ్ని పరీక్షకి అప్లై చేశాడు. అగ్ని పరీక్షకి అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన 2 రాష్ట్రాలకి కాదు, కర్ణాటక చాలా రాష్ట్రాలకి బాగా సుపరిచితమైనటువంటి వ్యక్తి, ఫేమస్ పర్సన్ కాబట్టి ఆయనకి సెలబ్రిటీ కేటగిరీలోనే బిగ్ బాస్లోకి తీసుకుంటారని నేనైతే ఆశిస్తున్నాను. సో లాస్ట్ ఇయర్ లాగా సెలబ్రిటీస్ వర్సెస్ కామన్ జరిగింది కదా, మరి ఈసారి కూడా అలాగే ఉంటుంది? సెలబ్రిటీస్కి అసలు బిగ్ బాస్లో ఎందుకు తీసుకుంటారో నాకు అర్థం కావడం లేదండి. కామన్ మ్యాన్స్ని తీసుకోవాలి. 20 అవ్వచ్చు, 25 మంది కావచ్చు. కామన్ మ్యాన్స్కి ఆల్రెడీ ప్లాట్ఫామ్, ఆల్రెడీ టీవీ సీరియల్లో ఫేమస్ అయిన వాళ్ళు, సినిమా ఇండస్ట్రీలో ఫేమస్ అయిన వాళ్ళు, వాళ్ళని ఎందుకు మళ్ళీ తీసుకోవడం? ఫేమస్ కాని వాళ్ళని బిగ్ బాస్లోకి తీసుకొని వాళ్ళలో ఉన్న టాలెంట్ని బయటికి తీసి వాళ్ళని సెలబ్రిటీలు చేయాలి, ప్రముఖులు చేయాలి. అప్పుడైతే ఇంకా బిగ్ బాస్కి రేటింగ్ వస్తుందని నేనైతే అనుకుంటున్నాను. కామన్ మ్యాన్స్ వల్లనే రేటింగ్ పెరుగుతుంది. అప్పట్లో అయితే చూడండి, మన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ వల్ల ఎంత ఫేమస్, రేటింగ్ పెరిగింది. మొన్నటికి మొన్న ఈ డైమాన్ పవన్ కావచ్చు, అలాగే పడాల కళ్యాణ్ కావచ్చు, వాళ్ళ కూడా రేటింగ్ బాగా పెరిగింది. ఎప్పుడైనా సామాన్యులే బిగ్ బాస్ని పైకి తీసుకెళ్ళేది. సెలబ్రిటీస్ అంత బాగా గేమ్స్ ఆడరు. వాళ్ళు ఎంతసేపు తినడము, సోఫాల్లో కూర్చోవడం తప్పితే ఏముండదు అనమాట. సో సామాన్యులకే బిగ్ బాస్ పెట్టాలని నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం అండి. సో ఇప్పటికి 9 సీజన్లు అయిపోయినాయి. దానిపైన చాలామందికి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. సో మీకు ఎలాంటి అభిప్రాయం? నాకు ఎప్పుడైనా సరే బిగ్ బాస్ అనేది పాజిటివ్గానే అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి సీజన్లో మనం బిగ్ బాస్ని చూసుకుంటే ఎవరైతే టాలెంట్ పర్సన్స్ ఉన్నారో, ఎవరైతే సినిమా ఇండస్ట్రీ మీద ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ట్రై చేయడము, ఒక అగ్ని పరీక్షలాగా పెట్టడము, ఈ 9th సీజన్ కూడా అక్యుపేషన్ పెట్టడము, 10 కూడా అలాగా పెడుతున్నారు. కాబట్టి దయచేసి బిగ్ బాస్ మీద ఏదో నెగిటివ్ కాదు, ఇష్టం ఉంటే చూడండి, ఇష్టం లేకపోతే అలా అని చెప్పి ప్రతిదీ నెగిటివ్ చేసి అట్లా మాట్లాడకూడదు. ఎప్పటికైనా సరే బిగ్ బాస్ వల్ల చాలామంది టాలెంట్ పర్సన్ తీసుకొచ్చి అలా చేయడం చాలా, ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ కోసం చాలామంది ఉన్నారు, వెయిట్ చేస్తూ ఉన్నారు. నాకు ఆ హీరోతో ఇట్లా చేస్తే ఒక చిన్న రోల్ వచ్చినా పర్వాలేదు అని చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి బిగ్ బాస్ అనేది చాలా చాలా బెస్ట్. అంటే 9 సీజన్లో కొంచెం కొన్ని సీజన్స్ ఫ్లాప్స్, కొన్ని సీజన్స్ హిట్. అండ్ కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ని ఎందుకు తీసుకుంటారు అనే టాక్ కూడా ఉంది. అవును, వై ఎందుకు కామనర్స్ని తీసుకోరు? సెలబ్రిటీ వాళ్ళని తీసుకోకుండా ఒక కామన్ పర్సన్స్ కూడా తీసుకుంటే వాళ్ళ లైఫ్ కూడా కొంచెం చేంజ్ అవుతుంది, బయట పబ్లిక్ కూడా కొంచెం ఉంటుందని చెప్పి ఆ సెలబ్రిటీ వాళ్ళు ఎంతమంది అయితే చేస్తున్నారో కామన్ మ్యాన్ కూడా కొంచెం సెలెక్ట్ చేసుకొని ఒక చిన్న గేమ్స్ లాంటివి పెట్టి వాళ్ళ ఉన్న టాలెంట్ బయట తీసుకొని జనాలకు పరిచయం. అలాగే కదా పల్లవి ప్రశాంతే కానీ, ఆర్మీ వాళ్ళే కానీ, వీళ్ళంతా మొత్తం మెయిన్ ఒక కామన్ మ్యాన్గా బిగ్ బాస్ గెలవడం అంటే మామూలు విషయం కాదు కదా. దానికోసం ఎంతో ట్రై చేయాలి, ఎంతో టాలెంట్ అనేది ఉంటేనే దాంట్లోకి వెళ్తున్నారు, కామన్ మ్యాన్గా కప్పు గెలుస్తున్నారు. సో లాస్ట్ సీజన్ లాగా ఈ సీజన్లో ఎలాంటి గేమ్స్ చేంజ్ చేస్తే బాగుంటుంది? ఏం చేంజ్ చేస్తే బాగుంటుంది? చేంజ్ అంటే ఈసారి డిఫరెంట్గా ఉంటుంది, చాలా ఇంట్రెస్ట్తో ఉంటుంది, జనాలు కూడా మంచి, ఎందుకంటే 2 రాష్ట్రాల ప్రజలు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు బిగ్ బాస్ అని. కాబట్టి ఈసారి కంపల్సరీ ఇన్ని సీజన్ల కన్నా 10 మంచి రఫ్ అండ్ టఫ్గా ఉంటుందేమో అనుకుంటున్నాను. ఇది స్టార్ట్ అయింది, 9 సీజన్లు అయిపోయింది. కొందరు చాలామందికి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, కొందరికి మంచిగా, కొందరు చెడుగా. మీకు ఎలాంటి అభిప్రాయం? నాకు ఎలాంటి అభిప్రాయం ఉంది అంటే, బిగ్ బాస్ స్టార్టింగ్ అగ్ని పరీక్ష పెడతారు కదా. అగ్ని పరీక్షలు ఏంటంటే ఓన్లీ మన సెలబ్రిటీలకు, ఆర్టిస్టులకు వాళ్ళకి మాత్రమే అవకాశం దొరుకుతుంది. నేనేమంటున్నా అంటే, మన సామాన్యులు కానీ కామెన్లో కానీ ఎవరికైనా అవకాశం ఇస్తే వాళ్ళు కూడా అగ్ని పరీక్షలో నిరూపించుకొని దాని ద్వారా
బిగ్ బాస్లోకి వెళ్తారని నేను అనుకుంటున్నాను. 7లో ఇచ్చారు, 9లో ఇచ్చారు కదా. అవును ఇచ్చారు అంటే ఇక ప్రతిసారి ఇస్తారా అట్లేం లేదు. మనకు కూడా కూడా పెట్టారు, కామనర్స్ కూడా ఛాన్స్ ఉంది అగ్ని పరీక్ష. అవును, మనకు కూడా ఇప్పుడు ఛాన్స్ వస్తేనే మనం కూడా వెళ్తాము. లేకపోతే వాళ్ళే సెలబ్రిటీ వాళ్ళే ఆర్టిస్ట్ అంటే వాళ్ళే ఉండొచ్చు. ఇక మనం మాలాస్టులు పైకి ఎదగొద్దా, ఇక వాళ్ళే ఉండాలి. ఇప్పుడు అంటే మీరు అన్నట్టుగా కొందరు అభిప్రాయం, మీలాంటి వాళ్ళ అభిప్రాయం ఏంటంటే సెలబ్రిటీస్ ఎందుకు మాలాంటి కామనర్స్ని తీసుకోండి అని. కామనర్స్ని తీసుకుంటే వర్కౌట్ అవుతుంది. అందరు కామెంట్స్లో కొందరు సెలబ్రిటీలు కొందరు కామెంట్లు ఉండాలి. మొత్తం సామాన్యులు కామెంట్లు ఉంటే బిగ్ బాస్ హౌస్కి అసలు ఒక ఓప్ అనేది రాదు, ఒక కామెడీ అనేది లేకుంటుంది. గేమ్స్ అనేది ఫిజికల్గా ఆడాలి తప్ప ఫౌల్ గేమ్, సేఫ్ గేమ్ అవన్నీ ఇప్పుడు ఆడొద్దు. నీట్గా నిజాయితీగా ఆడాలి గేమ్ మాత్రం. ఇప్పుడు ఇందాక గేమ్స్ అంటున్నారు, లాస్ట్ ఇయర్ సీజన్ 9లో సేమ్ రొటీన్ గేమ్స్ అవుతున్నాయి అంటున్నారు. ఎలాంటి గేమ్స్ ఉంటే బాగుంటుంది? గేమ్స్ అయితే చాలా టఫ్గా ఉండాలి గేమ్స్. చాలామంది ఏంటంటే ఇప్పుడు సామాన్యులు చాలా సెలబ్రిటీల కంటే సామాన్యులు ఎక్కువ పోటీ పడుతారు చాలా. ఇప్పుడు బిగ్ బాస్లో చాలా టఫ్గా గేమ్లు కానీ ఉంటుందంటే ఏదైనా సరే మళ్ళీ ఇంకోసారి బిగ్ బాస్కి వెళ్ళాలనే ఆలోచన కూడా ఎవరికి రాదు. అంటే మీలాంటి ప్రేక్షకుడికి కావాల్సింది ఏంటి బిగ్ బాస్? మాలాంటి వాళ్ళు అంటే ఇప్పుడు నేను కూడా బిగ్ బాస్కి వెళ్ళాలని అప్లై చేశా, కానీ దానికి ఫలితం అందలేదు. ప్రేక్షకుడిగా మీకు ఎలాంటి గేమ్స్ అంటే నచ్చుతాయి? గేమ్స్ అంటే మామూలు, ఎందుకంటే ఎక్కువ ఫైటింగ్ కానీ టఫ్గా చాలా రఫ్గా ఉండొద్దు, నార్మల్గా ఉండాలి. ఎవరైనా సరే బిగ్ బాస్లో ఆడాలంటే కొంచెం ఒకసారి టఫ్ ఉంటుంది, ఒకసారి నార్మల్ ఉంటుంది, ఒకసారి మామూలుగా ఉంటుంది. అలాంటి గేమ్లు ఇవ్వాలి. సో బిగ్ బాస్ చూడొచ్చా చూడకూడదా? బిగ్ బాస్ చూడొచ్చు, అట్లేం లేదు. జనాలకు లాభం ఉందా లేదా? జనాలు ఉంటుంది. బిగ్ బాస్ చూడడం వల్ల చాలామంది ఏంటంటే ఇప్పుడు చాలామంది కొంచెం ఆరోగ్యం వాళ్ళు హెల్త్ బాగుంటుంది. బిగ్ బాస్ చూస్తే బిగ్ బాస్ ఏంటంటే దాని గురించి కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, గేమ్ ఉంటుంది. చాలామంది ఇప్పుడు హెల్త్ బాగాలేక రూమ్లలో బాగుంటారు కదా, అలాంటి వాళ్ళు బిగ్ బాస్ చూస్తే నేను కూడా ఆడాలని ఒక వాళ్ళకి పట్టుదల వస్తుంది, శక్తి అని వస్తుంది, కొంచెం టాలెంట్ అని వాళ్ళకు ఉంటుంది. నేను కూడా నెక్స్ట్ సీజన్ బిగ్ బాస్కి వెళ్ళి నేను కూడా ఆడాలని వాళ్ళకు దమ్ము ధైర్యం అనేది ఉంటుంది. ఇంకోటి బిగ్ బాస్కి చాలామంది వెళ్తారన్న, బిగ్ బాస్కి వెళ్ళి మీకు ఆడగలిగే శక్తి ఉంటేనే ఆడండి. లేకపోతే ఆడికి వెళ్ళి నేను ఏదో ఫేమస్ కోసం వైరల్ నేను వస్తాను అలాంటి ఆలోచన వద్దు మీకు. మధ్యలో అట్లా ఒక వారం 2 వారం ఉండి అట్లా వెళ్ళిపోవద్దు. ఉంటే లాస్ట్ దాకా ఉండి మీరు కప్పు తీసుకొని రావాలి. ఎవరైనా సామాన్యులు కానీ, కామెడీలు కానీ, ఆర్టిస్టులు కానీ, సెలబ్రిటీలు ఎవరైనా సరే. నేను ఉప్పల్ వెళ్తుండు, ఉప్పల్ ఎందుకు బిగ్ బాస్కి అవసరం ఉప్పల్ చెప్పు అనే ఐటీ ఏంది, అనే పర్సనల్ లేదు అనిపెట్టు. అసలు ఒక్క వారంలో ఉంటారు ఉప్పల్ ఉండాలి, ఉప్పల్ బాల్ రావాలని చాలా మంది కోరుకుంటున్నారు. అదే బిగ్ బాస్ ఇప్పుడు ఆయనకు టాలెంట్ లేదంటారు. టాలెంట్ ఉంది, కాకపోతే ఆయన ఆడగలరు, బిగ్ బాస్లో ఆడగలరు. ఇప్పుడు ఆయనకి ఏంటంటే స్టమక్ ఎక్కువ ఉంది కదా, స్టమక్ ఉంది, బాగా పర్సనాలిటీ ఉంది. ఇప్పుడు ఏదైనా గేమ్ పెట్టిననుకో ఆయన ఉరకగలడా? ఒకవేళ దమ్ము వచ్చిందనుకో ఆయన మనడు ఏంటంటే అంత ఉండదు. నార్మల్గా ఇప్పుడు ఏది మన పవన్ కళ్యాణ్ పోయినసారి కప్పు కొట్టాడు, ఏం పేరు కళ్యాణ్ పాల్, అలా ఉంటే ఏదైనా సాధించవచ్చు. బిగ్ బాస్కి ఒకటే చెప్తున్నాను, ఎవరైనా సరే దమ్ము ధైర్యం అనేది, పట్టుదల శక్తి అనేది ఉంటేనే వెళ్ళండి. ఊగినెళ్ళి నేను వస్తా అంటే కుదరదు. బిగ్ బాస్ 9లో బిగ్ బాస్ 9లో కళ్యాణ్ పడాలా అని వచ్చి కామన్ మ్యాన్గా వచ్చి కప్పు కొట్టిండు. మొన్న పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ 7లో కామన్ మ్యాన్గా వచ్చి కప్పు కొట్టిండు. అంటే కామన్ మ్యాన్లు వస్తే పక్కా కప్పు కొడతారని చెప్పి నాకు అర్థమైంది. లేదా మరి అంతా యాక్టర్స్ ఉండి ఫేమస్ ఉన్న వాళ్ళు కప్పు కొట్టలేరా? కానీ బిగ్ బాస్ 10లో చాలా వరకు కొంతమంది సెలబ్రిటీస్ ఉన్నారు, కొంతమంది కామన్ మ్యాన్స్ ఉన్నారు. ఈసారి బిగ్ బాస్ 10లో కామన్ మ్యాన్స్ ఎంతమంది వస్తున్నారో క్లారిటీ లేదు. 7 మంది వస్తారా, 8 మంది వస్తారా, లేదా ఎంతమంది వస్తారో క్లారిటీ లేదు. కానీ ఒకవేళ ట్రోల్ అవుతుంది ఏంటంటే మన ఎవరు మంగ్లీ బిగ్ బాస్ 10కు వస్తుందని చెప్పేసి ట్రోల్ చేస్తున్నారు. అది ఎంతవరకు నిజమో నాకు తెలీదు. నేను ఒకవేళ బై మిస్టేక్లో నాలాంటి కామన్ మ్యాన్స్ అంటే నేనే ఒకవేళ బిగ్ బాస్కి వెళ్తే నేను మాత్రం ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ చేస్తాను, నేను కూడా కప్పు కొడతాను. మాలాంటి వాళ్ళకి అవకాశాలు ఇవ్వరు. ఒకసారి ఇచ్చి చూడండి. బిగ్ బాస్ పైన చాలా వరకు నెగిటివిటీ సార్ ఒక మాట చెప్పాలన్నా, ఏంటంటే ఉపయోగం నెగిటివిటీ వల్ల ఎవరికి ఉపయోగం లేదు, బిగ్ బాస్ వల్ల ఎవరికి ఉపయోగం లేదు. ఏంటంటే అదొక గేమ్ షో. ఏంటంటే ప్రతి ఒక్కరూ ఇళ్ళల్లో ఉండి కాకుండా అక్కడ ఒక 100 days అక్కడ ఉండి ఒక ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేసి ఒక ఫేమ్ కానీ ఒక బిగ్ బాస్ అనేది ఒక గేమ్ షో స్టార్ట్ చేస్తున్నారన్న. అందులో వెళ్ళిన వాళ్ళు చాలామంది ఫేమ్ అవుతున్నారు. అందులో వెళ్ళినాక చాలా అవకాశాలు వస్తాయి, చాలా సినిమా అవకాశాలు వస్తాయి, మూవీ అవకాశాలు వస్తాయి, అండ్ యాక్టర్స్ అవుతారు, ఫేమ్ అవుతారు, అండ్ చాలా బాగుంటుంది అని చెప్పేసి అదొక ఆధారం అని చెప్పి చాలామంది ట్రై చేస్తున్నారు. కానీ చాలామంది బిగ్ బాస్ ఫ్యాన్స్ ఉంటారు, బిగ్ బాస్ చాలామంది చూస్తారు. ఎందుకంటే అదొక ట్రెండింగ్ అయిపోయింది ప్రజెంట్ అయితే. మన తెలంగాణలో కాదు, కొన్ని స్టేట్లలో కూడా బిగ్ బాస్ నడుస్తుంది. సార్ ఇప్పటిదాకా బిగ్ బాస్ సీజన్ 10 స్టార్ట్ అయింది, 9 సీజన్లు అయిపోయినాయి. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? బిగ్ బాస్ అనేది ఒక ఇండోర్ లేదా ఇన్ హోమ్ రియాలిటీ షో అండి.
దాని మీద విమర్శలు చెప్పాలంటే ఎంతమంది విమర్శించి ఎంతమంది చిరాకు పడతారో అంతమంది ఇష్టంగా చూసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళకంటే అభిమానులు. ఎందుకంటే అక్కడ ఇప్పుడు సపోజ్ మనకి పని పాట లేదండి, ఏం చూడాలో తెలియనప్పుడు ఏ చెత్త అయినా చూస్తారు. ఇప్పుడు రీల్స్లో ఇన్ని వేల వ్యూస్, ఇన్ని లక్షల వ్యూస్ వచ్చేస్తున్నాయంటే కారణం ఇక్కడ చేసేవాడికి ఏ పని లేదు. ఇప్పుడు బిగ్ బాస్ వాళ్ళు ఏదో మాట్లాడుకుంటే వీళ్ళకేమైందో, అయ్యి బాబాయ్ ఇది ఎంత బాగా, తనుజ ఎంత బాగా మాట్లాడేస్తుందో, నాగార్జున గారు ఎంత బాగా చెప్పేస్తారో, లేకపోతే ఆడు చిత్రం సీన్ ఏం మాట్లాడేస్తాడు, ఈ టైప్లోనే వాళ్ళేదో వీళ్ళకేదో ఉపయోగపడి వీళ్ళనేదో ఉద్ధరించేసేవాళ్ళగానే వీళ్ళు ఇదైపోతారు. అందువల్ల అంటే మరీ వరస్ట్ అనమాట. నా ఉద్దేశంలో చెప్పాలంటే పని పాట లేని బోకుగాళ్ళు చూడడం కోసం ఉండే ఒకే ఒక షో ఏదైనా అంటే అది బిగ్ బాస్ షో, అంతే. ఇంకా పని పాట లేని వాళ్ళకి అంటే ఇంకా కనీసం వాళ్ళు ఎలాగంటే నేను చాలామందిని చూశానండి, వాళ్ళు కుర్చీల నుంచి కూడా ఎగరనమాట. కనీసం ఇంట్లో పని చేద్దాం, ఇంట్లో అది ఉంది కాసేపు వాకిలి ఉడుద్దాం, లేకపోతే ఏదైనా చేద్దాం అన్న ఆలోచనలు కూడా వాళ్ళకుండవు. కరెక్ట్గా 9 అయ్యేటప్పటికి టీవీ పెట్టేసామా లేదా, బిగ్ బాస్ చూసామా లేదా, వాళ్ళ సొల్లు వాళ్ళు మాట్లాడుకుంటే ఆ సొల్లు వెంటనే కూడా మనకు చిరాకు వస్తుంది. అటువంటి సన్నాసమైన షోను కూడా ఆదరించారంటే కనుక నిజంగా ప్రేక్షకులకి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నానండి. అంత గొప్ప ప్రేక్షకులు మన రాష్ట్రంలోనే ఎక్కువ ఉంటారు, ఎక్కడా ఉండరు అనమాట. అందువల్ల ఏంటంటే మనం హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాం కాబట్టి, హ్యాట్స్ ఆఫ్ చెప్పే ఇటువంటి ప్రేక్షకులు ఉన్నారు కాబట్టి ఆ షో అంతలాగా అవుతుంది. సో ఇప్పుడు వచ్చే 10th సీజన్లో ఎలాంటి వాళ్ళు వస్తే బాగుంటుంది? అది మనం ప్రత్యేకంగా చెప్పలేమండి. ఎందుకంటే ఒక అప్లై చేసుకుంటారు, వాళ్ళకి ఒక కోడ్ ప్రకారం అప్లై చేస్తారు, వాళ్ళని ఎవరైతే ప్రమోట్ చేసి లేదా సపోర్ట్ చేస్తారో వాళ్ళనే తీసుకుంటారు. అలా చాలామంది వెళ్ళే అవకాశం ఉంది. మనకి ఇక్కడ ఒక పెద్ద మేధావి ఉంటాడుగా, కుమార్ అని, ఆడు కూడా నన్ను బిగ్ బాస్కి వచ్చేది నేను తీసుకెళ్ళిపోండి అని అంటున్నాడు. అంటే ప్రతి ఆకు ఏకలేనోని కూడా తీసుకెళ్ళిపోతే బిగ్ బాస్ షోకు ఆ విలువ కూడా ఉండదనేది నా అభిప్రాయం. కొంత జెన్యూన్గా కొంత సబ్జెక్ట్ ఉన్న వాళ్ళని, కొంత సెలబ్రిటీ హోదా ఉన్న వాళ్ళని తీసుకెళ్తే మంచిదనేది నా ఉద్దేశం.